ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తూ పత్రికల ముసుగులో ఉన్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద దినపత్రికల్లో ప్రతిరోజు విషం చిమ్మేటటువంటి వార్తల్ని రాసి వాళ్ళు ఏ విధమైనటువంటి రాక్షస ఆనందం పొందుతారో మీ అందరికీ తెలుసు. ఆ రెండు పత్రికలు వాళ్ళు ఉండేది తెలంగాణలో, హైదరాబాద్లో. కానీ వాళ్ళు ప్రతిరోజు విషం చిమ్మేది ఆంధ్రప్రదేశ్ మీద. ఆంధ్రప్రదేశ్ బాగుండకూడదనేది వాళ్ళ లక్ష్యం. దానికోసం ఎలాంటి దిగజారిపోయే వార్తలైనా వాళ్ళు రాస్తూ ఉంటారు. ఈరోజు ఎటువంటి వార్తలను రాసినాయో ఆ రెండు నీచమైనటువంటి పత్రికలు ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ ఆంధ్రజ్యోతి, కొనుగోళ్లకు విపత్తి, దిగుమతి సుంకం నిలిపివేత ఎఫెక్ట్, దేశీయ పత్తి కొనుగోలుపై తీవ్ర ప్రభావం. కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై సుంకం నిలిపివేయడంతో కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడింది. విదేశీ పత్తి తక్కువ ధరకు లభిస్తుండటంతో వస్త్ర వ్యాపారులు దేశీయ పత్తి కొనుగోలుకు ముందుకు రావటం లేదు. గతంలో మాదిరిగా పత్తి కొన్నట్లయితే నష్టపోవాల్సి వస్తుందన్న కారణంగా భారత పత్తి సంస్థ CCI కూడా నిబంధనలు విధించి పెద్దగా కొనుగోలు చేయటం లేదు. దీంతో పత్తి రైతుకు మద్దతు ధర లభించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఒక్క గుంటూరు జిల్లాలోనే 80,000 ఎకరాలకు పైగా రైతులు పత్తి సాగు చేశారు. ఎకరానికి సగటున 50,000 పెట్టుబడి పెట్టారు. ఇటీవల మోందా తుఫాన్ నిలువునా ముంచింది. తుఫాన్ దెబ్బకు చేలు మెత్తదనం కోల్పోయి పత్తి గుళ్ళు గిడసబారాయి. అప్పటిదాకా ఉన్న కాపంతా దెబ్బతింది. పలువురు రైతులు చేలు తొలగించి రబీ పంటల సాగుకు సిద్ధపడ్డారు. దిగుమతులపై 11% సుంకం అగాధంలో రైతులు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కింటాకు 8,110. 8% లోపు తేమ ఉంటే CCI మద్దతు ధర ఇస్తుంది. 12% మించితే కొనదు. 8 నుంచి 12% మధ్య ఒక్కొక్క శాతానికి ₹81.10 వంతున ధరలో కోత పెడుతుంది. రైతులు అంగీకరించినప్పటికీ CCI కొనే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించట్లేదు. దీంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులకు, దళారులకు క్వింటా 4,000 నుంచి 6,000 రూపాయల లోపే అమ్ముకుంటున్నారు. మద్దతు ధర లభించినట్లయితే రైతులకు కాస్త ఊరట లభించేది. కానీ ఇప్పుడు ఎకరానికి 20,000 నుంచి 30,000 వరకు నష్టపోవాల్సి వస్తుందని రైతులు లబోదిబ్బంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఇప్పుడు ఈ పత్తి రైతులు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎకరాకి 20,000 నుంచి 30,000 నష్టపోతా ఉన్నాడు రైతు. కానీ ఈ పాలకులు మాత్రం 2.5 లక్షల కోట్లు అప్పు 18 నెలల కాలంలో చేసి రైతుకి కనీస గిట్టుబాటు ధర లేదు, ధరల స్థిరీకరణ నిధి లేదు, రైతులకి యూరియానే అందించలేదు. మళ్ళీ రైతన్నా మీకోసం అని కార్యక్రమాలు మాత్రం పెట్టి ఏదో రైతులను ఉద్ధరిస్తున్నట్టుగా ఈ కూటమి పాలకులు మాత్రం పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూ ఉన్నారు. పత్తి పరిస్థితే కాదు, అన్ని రకాల పరిస్థితి ఇలా ఉందనడానికి ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆర్టికల్. అయితే ఇది ఈనాడులో, కల్లాలలో ధాన్యం, కళ్ళల్లో దైన్యం, తేమ పేరుతో బస్తాకు 4 నుంచి 8 కిలోల కోత. అదేవిధంగా ధర తరలింపుపై రైతులే మిల్లర్లతో మాట్లాడుకోవాల్సినటువంటి స్థితి. మోందా తుఫాను దెబ్బకి వరి నేలవాలింది. కోత ఖర్చులు 3 రెట్లు పెరిగాయి. నూర్పిడి చేసిన ధాన్యం విక్రయిద్దామంటే తేమ సాగుతో కొనుగోలుదారుల్లో కోత పెడుతున్నారు. కొనుగోలుదారుల ధరలో ఇంత జరుగుతున్న రైతు సేవా కేంద్రాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. ఈ రైతు సేవా కేంద్రాలు అనేది రైతు భరోసా కేంద్రాలు. ఆ రైతు భరోసా కేంద్రాలని వీళ్ళు పేరు మార్చారు ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు. కానీ దాన్ని కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేసేస్తుంది, పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ క్లియర్గా కనపడతా ఉంది. అంతకుముందు అదే రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో రైతన్నను చేయి పట్టి నడిపించేటటువంటి కార్యక్రమం. ఏ పంట వేయాలి, ఏ ఎరువులు వాడాలి, ఏ పురుగు మందులు వాడాలి, ఆ పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తూ అక్కడే రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో కొని ఏదైతే రైతులను ఆదుకునేటటువంటి పరిస్థితి నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంటే నేడు ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో ఒకరు రాశారు. 75 కిలోల ధాన్యం బస్తాకు మద్దతు ధర ప్రకారం 1,777 రూపాయలు దక్కాల్సి ఉంటే రైతుకు సగటున 1,450 రూపాయలు మాత్రమే వస్తుంది. అంటే ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు, పత్తికి గిట్టుబాటు ధర లేదు, ఏదైతే పొగాకుకి గిట్టుబాటు ధర లేదు, మిర్చికి గిట్టుబాటు ధర లేదు, అరటికి గిట్టుబాటు ధర లేదు, చీనీ రైతులకి గిట్టుబాటు ధర లేదు, మామిడి రైతుకి గిట్టుబాటు ధర లేదు, ఏ ఒక్క పంటకి గిట్టుబాటు ధర లేదు. మళ్ళీ రైతన్నా మీకోసం, దేనికి గిట్టుబాటు ధర లేకుండా ఉండడం కోసమా? రైతన్నా మీకోసం అని కార్యక్రమాలు. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. కోత ఖర్చులు తడిసి మోపెడు, అందని బ్యాంకు గ్యారంటీలు, ఎకరం వరి కోతకు సుమారు 10,000 మేర హెచ్చించాల్సి వస్తుంది, సంచులు కొరత ఉంది, ధాన్యం కొనరు, ధాన్యానికి సంబంధించినటువంటి గోతాలు ఇవ్వలేరు. ఈ ఎందుకయ్యా ఇంకా మీరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏ గుడ్డిగాడికి పళ్ళు అవడానికి మీకు ఈ ముఖ్యమంత్రి పదవులు, మంత్రి పదవులు? ఆ తెనాల్లోనే ఉంటాడు నాదెండ్ల మనోహర్, తెనాలికి ఎమ్మెల్యే. ఆయనే ఏదైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించి రోజు స్టేట్మెంట్లు ఇమ్మంటే
మామూలు అదిరిపోతాయి స్టేట్మెంట్లు. ఇక్కడ మాత్రం రైతు దగ్గర కొనే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఎంత దయనీయ పరిస్థితి ఉందో సిగ్గు విడిచి ఆ 2 పత్రికలు కూడా రాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినడానికి అది నిదర్శనం. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.